Chuk your juice, Zabardast Khatarnak Comedy Show, powered by Windows 8, co-presented by Paragon లో ఇప్పుడు వస్తున్నవాడు చూడటానికి కరెంట్ వైర్ లా సన్నగా ఉంటాడు, కానీ కాన్సెప్ట్ చూసావా కేకే. లెట్స్ వెల్కమ్ ధనాదన్, ధనరాజ్ అండ్ టీమ్. మొత్తానికి జబర్దస్త్ షో అయిపోయింది భయ్య. అప్పుడే అయిపోయినట్టుంది కదా భయ్య. ఏదేమైనా మా రోజా గారు దేవత భయ్య. ఎక్కడో రోడ్డు మీద బూట్ పాలిష్ చేసుకుని నన్ను తీసుకొచ్చి ఆవిడ పర్సనల్ మేకప్ మనగా పెట్టుకుందంటే మన నాగబాబు గారు దేవుడు. పేరుకి అతను కార్ డ్రైవర్ అయినా సొంత ఇంట్లో మనిషిలా చూసుకుంటారు భయ్య. వాళ్ళే కాదు, మా రష్మి చాలా మంచిది. అంత అందమైన అమ్మాయికి డ్రెస్ డిజైన్ చేస్తుంటే మామూలు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు భయ్య. అయితే చేసేద్దామా, మందు స్టార్ట్ చేద్దాం. అదే ఓకే. చీజ్ భయ్య. అవును భయ్య, ఇందాక ఏదో అన్నావు ఏంటి? ఏమనుకుంటే ఏమవుతలే భయ్య, కడుపు చుట్టుకుని కాలు మీద పడిందని. ఆ ఏడుకోళ్ళు మన మేనేజర్ ఉన్నాడు కదా, ఆయన కానీ నాకు దొరకాలి భయ్య. ఆడు మామూలుగా ఉన్నది భయ్య. ఆడికి ఏమైంది భయ్య? జబర్దస్త్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు సెట్ లో క్రేన్ ఉంది. అవును. అప్పుడు ఇతగాడు బండి వేసుకొచ్చాడు. ఇప్పుడు సెట్ లో క్రేన్ లేదు, ఈ పెద్ద మనిషి మాత్రం ఎవరో కారు వేసుకొచ్చాడు. ఏమనాలి? అతని గురించి వదిలేసేయండి భయ్య. మీ నాగబాబు గురించి చెప్పు భయ్య. అతని గురించి మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. అబ్బా ఓన్లీ ఏంటి భయ్య? లేకపోతే ఏంటి భయ్య, మన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర డివైడర్ గుద్దేశాను భయ్య. కొడతాడు తిడతాడు అనుకుంటే వెనకాల కూర్చొని గట్టి గట్టిగా నవ్వుతాడు ఏంటి భయ్య? మన రేష్మి సంగతి ఏంటి మరి? ఏంటి ఆ ప్యాంట్లు ఏంటి? మా రష్మివి రేష్మి ప్యాంట్లు నీ దగ్గర ఉన్నాయండి భయ్యో. ఏంది భయ్య, ఆమె ఎప్పుడైనా ప్యాంట్లు వేసుకుందా? ఆ ఏడుకొండలు మామూలుడు కాదు భయ్య. రెమ్యునరేషన్ సగమే ఇస్తాడు, డ్రెస్సులు సగమే ఇస్తాడు, కానీ రేటింగ్ మాత్రం ఫుల్గా రావాలండి అంటాడు. ఏంది భయ్య, ఆ రేష్మేమో ఎప్పుడు ఎవరితో ఒకరితో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటది. ఆ సంజయ్ షార్ట్ రెడీ అనగానే వెళ్ళిపోతుంది. కింద ప్యాంట్ వేసుకుందో షార్ట్ వేసుకుందో ఏమి చూడకుండా అలా వెళ్ళిపోతుందండి భయ్య. ఏంటో భయ్య, తన దురదృష్టం ఆడియన్స్ అదృష్టం. ఇది నిజం భయ్. అలా కానివ్వండి భయ్య. మీ రోజా గారి సంగతి ఏంటి? జబర్దస్త్ అయిపోయింది కదా. జబర్దస్త్ అయిపోతే ఏముంది భయ్య, ఆవిడ బోల్డ్ అని ఉన్నాయి. వైలెంట్ వరలక్ష్మణం. నీకు విషయం తెలుసా? దగ్గర అని చెప్తాను. షూటింగ్ లొకేషన్ లో మన సల్మాన్ గారు రోజా గారిని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాయంట. లొకేషన్ లో ఆవిడ ఎలా ఉంటది? విత్ మేకప్ లో ఉంటది. పెళ్ళైన తర్వాత ఇంటికి తీసుకెళ్తే ఆవిడ అసలు రంగు బయటపడింది. ఆవిడ రంగు చూసి సల్మాన్ గారు కాస్త సైలెంట్ మనిషి అయిపోయాడు. నాకు తెలియకడతాను భయ్య, రోజా గారిని పెట్టి చామంతి అనే సినిమా ఎవరైనా తీస్తారా? తీస్తారా? చామంతి పువ్వు ఏ రంగులో ఉంటుంది? పసుపు కలర్ ఉంటది. రోజా పువ్వు ఏ రంగులో ఉంటుంది? ఎరుపు. ఈవిడేమో నలుపు. ఆమె గురించి ఏం చెప్పాలి భయ్య? ఏం లేదా, ఇంతకు ముందు 3 ఏళ్ళు ఖాళీగా ఉండింది. ఈ మధ్య జబర్దస్త్ షో వచ్చింది, అది కూడా ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇంకో 3 ఏళ్ళు ఖాళీగా ఉంటది. దాని తర్వాత ఎవడో ఒకడు వేసేసుకుంటాడు. ఏంటి? 3 ముళ్ళు. నాకు తెలియకడతాం భయ్య, ఈ ముసలిందరినీ యంగా చూపించుకోవడం కోసం నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను తెలుసా? కళామందిర్ నుంచి వీళ్ళ కాస్ట్యూమ్లు తెప్పిస్తారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆ కాస్ట్యూమ్లకి వీళ్ళ కలర్ కి స్కిన్ మ్యాచ్ చేయడం కోసం నేను నానా మ్యాథ్లు నాకాల్సి వస్తుంది భయ్య. నానా మ్యాథ్లు నాకాల్సి వస్తుంది. ఎవరు చెప్పుకుంటా నా బాబా, ఎవరు చెప్పుకుంటా? మొన్నటికి మొన్న లిప్స్టిక్ లేదంటే రోజా గారికి ఏషియన్ పెయింట్ వేస్తాను. మరి అంతకీ మన జబర్దస్త్ ప్రోగ్రామ్ వల్ల ఎవరికి ఉపయోగం? ఇంకెవరికి భయ్య? సాక్షాత్ ఆ ఏడుకొండల స్వామికి. ఆ ఏడుకొండలు మన మేనేజర్ ఉన్నాడు కదా, మీకు విషయం తెలుసా భయ్య? ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు మనోడు కత్తర్ షర్ట్ వేసుకున్నాడు. అవును. ఇప్పుడు కత్తర్ షర్టు, కత్తర్ ప్యాంటు, కత్తర్ బనీను, కత్తర్ డ్రైవర్ కూడా వేసుకున్నాడు. ప్రసన్న బాగున్నా? బాగుంటాం భయ్యా, బాగుంటాం భయ్యా. ఏం ప్రోగ్రామ్ భయ్యా, ఏ రేటింగ్ భయ్యా, ఏమి ఆర్టిస్టులు భయ్యా, ఏం టైమింగ్ భయ్యా. ముందు మందే భయ్యా. నాకు అలవాట్లేదు భయ్యా. స్కిట్లో వేయచ్చు భయ్యా, పర్లేదు. ఇప్పుడు చెప్పు భయ్యా, జబర్దస్త్ గురించి ఏదో అంటున్నావు?
అదొక ప్రోగ్రామా భయ్య, అదొక రేటింగే భయ్య, అదొక ఆర్టిస్టులా భయ్య, అదొక టైమింగే భయ్య. టైమింగ్ ఉండే ఆర్టిస్టులు కాలేదు భయ్య, వాళ్ళు ఏదో టైం బాగుండే ఆర్టిస్టులే. ఇదో చూడు భయ్య, ఇది చూడు. ఏంటి భయ్య అది అన్ని కట్లు ఉన్నాయి? ఇది జబర్దస్త్ నేను రాసిన స్కిట్లు భయ్య. ఈ ఏమో వాళ్ళు చెప్పిన పంచులు భయ్య, ఈ ఏమో వాళ్ళు మర్చిపోయిన పంచులు భయ్య. ఒకసారి రాఘవ స్కిట్ చూడు. ఇది ఎక్కడో విన్నట్టు ఉంది భయ్యా. విన్నట్టు కాదు భయ్య, చదివినట్టు ఉంటది. ఇది ఈనాడు జిల్లా ఎడిషన్ ఉంది కదా భయ్య, ఉన్నది. దాంట్లో వస్తది కదా బుడుగు అని నవ్వుల జల్లు అని, దాంట్లో అన్ని కట్ చేసుకుని స్కిట్ రాసేస్తాడు భయ్య పాపం. ఇది ఎవరిది? ఇది వేణు వండర్స్ భయ్య. ఇదేంటి భయ్యా? www.youtube.com/comedy circus, www.youtube.com హాలీవుడ్ కామెడీ, ఏంటి భయ్య ఇది లింకులు? ఈ లింకులన్నీ పట్టుకొని వాడు స్కిట్ తయారు చేస్తాడు భయ్య. కాదు స్కిట్ లో లింకులే ఉండవు. మరి ఇది www.xxx.com. అంత లేదు భయ్య, వాడు ఆ లింకులు చూసి స్కిట్ రాస్తాడు భయ్య, డైలాగులు అన్ని కలిపి ఇది చూసి యాక్షన్ పాట రాసేస్తాడు భయ్య. రఘు స్కిట్ ఇది భయ్యా. రఘుకు స్కిట్లు ఉండవు భయ్య, ఓన్లీ మొబైల్. మొబైల్ స్కిట్ అయితే మొబైల్ ఇచ్చాడు భయ్యా. నువ్వు ఇన్బాక్స్ ఓపెన్ చేసి ఫార్వర్డ్ మెసేజ్ చూడు భయ్య, అన్ని మెసేజ్లే ఉంటాయి. ఉన్నాయి. వాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే గోడలు కనిపిస్తాయి కదా భయ్య, దాని మీద ఇచ్చట మూత్రం పోయి రాదు, ఇచ్చట నోటీసులు అంటే ఇచ్చట రాస్తుంటది కదా, అవన్నీ చూసి నన్ను స్కిట్ రాయమంటాడు. ఇదేంటి భయ్యా ఎలాగుంది? మొత్తం తెల్ల పేపర్లు ఉన్నాయి కదా, మొత్తం తెల్లగుంది భయ్యా. అది చంటిది. ఆడు ఒకే ఒక పంచుని ఫిక్స్ అవుతాడు భయ్య, స్టేజ్ ఎక్కుతాడు భయ్య, అదే పంచుని కంటిన్యూస్ గా చెప్తూ ఉంటాడు భయ్య. మరి చంద్రాలేదు భయ్యా. పట్టే బాస్ కొట్టాడు, బాడుకో కొట్టాడు, తీసుకోలేదు 2 లక్షలు కట్నం కొట్టాడు, ఏంటి రావులా కొట్టాడు, శీలాకి జమని కొట్టాడు, రాగుడు మూతలు దండాతో కొట్టాడు, ఎత్తాడు కొట్టాడు, ఎత్తాడు కొట్టాడు, ఎత్తాడు కొట్టాడు, ఎత్తాడు కొట్టాడు, ఎత్తాడు కొట్టాడు ఎత్తాడు కొట్టాడు. ఎంతసేపు ఎత్తాడు ఎంతసేపు కొడతానండి? జడ్జిలు 10 మార్కుని బోర్డులు ఎత్తేవాడికి అక్కడ కొడుతూనే ఉంటాడు భయ్య. భయ్య ఒక్క నిమిషం ఫోన్. ఏడుకొండలు, ఏడుకొండలు గారు ఏంటి జబర్దస్త్ 2 స్టార్ట్ అవుతుందా? ఎక్కడ? ఏడుకొండల స్టూడియోలోనా? జీన్స్ ప్రోగ్రామ్ అయిపోయే పాటికి ఇల్లు కట్టేశారు, ఆ జబర్దస్త్ అయిపోయింది కదా సొంత స్టూడియో కట్టేశారా? ఇప్పుడు ఈ పార్ట్ 2 అయిపోయిన తర్వాత ఏడుకొండల మీద ఫిల్మ్ సిటీ కట్టేస్తారేమో, ఎవరు తెలుసు. పదండి పదండి వచ్చేస్తున్నాం, పదండి. అయ్యో నా పాయింట్. ఇందా ముంచి అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఇదేంటి అపారెంట్? ఇదే జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ రోజా గారికి ఏసీ తీసేసిన మేకప్. ఏంటి దీనికి ఎంత షాక్ అయిపోతున్నావా? ఇది 3వ లోడ్, ఆల్రెడీ 2 లోడ్లు వెళ్ళి. విషయం తెలుసా? 7కొండల అనే మహానుభావుడు ఉన్నాడు చూసావా మేనేజర్, ఇప్పటిదాకా వేసిన ఆ రోజా గారి మేకప్ ఏదైతే ఇది ఉందో ఇది మళ్ళీ ఇవిడికి వేసామన్నాడు రేష్మికి. ఇది ఏమనుకున్నాడు భయ్యా? మేకప్ కిట్ అనుకున్నాడు, ఆ ఇంటి పైకప్ అనుకున్నాడా? ఇక్కడ నుంచి అక్కడ వేసేదానికి. సరే భయ్యా, కనుక భయ్యా ఆ 7కొండలు దొరకాలి. ఈ జబర్దస్త్ సిరీస్ 2 ఉంది కదా భయ్యా, ఆడికి ఇస్తాడే భయ్యా. రా భయ్యా, నేను కూడా అడిగి నేను కూడా నిజంగా ఇది చాలా చోట జరుగుతుంది మన షూటింగ్స్ లో. యాక్చువల్ గా ఆర్టిస్టులు ఎంత మంచి వాళ్ళైనా కూడా వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళకి మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్ లేదా డ్రైవర్ అనే వాళ్ళకి అవసరమైనప్పుడు కనుక హెల్ప్ చేయకపోతే ఇంకా వాళ్ళు మనని ఎలా బదనాం చేస్తారనేది చాలా చక్కగా చూపించారు. ఈయన చూడసలు మా ఆయన లాగుతున్నారు ప్రతి రోజు స్కిట్ లో. చామంతి ఎల్లో అంట, రోజా రెడ్ అంట, నల్లగొండ అమ్మాయిని పెట్టడం ఏంటి అసలు కాంబినేషన్ తెలియదని అడుగుతున్నాడు. చాలా బాగుంది, థ్యాంక్ యూ మేడం, వెరీ నైస్. నాగబాబు గారు నిజంగా ఒక లైట్ మ్యాన్ కానీ లేకపోతే ఒక ప్రొడక్షన్ బాయ్ కానీ ఒక డ్రైవర్ కానీ ఇన్ టైంలో పని చేయకపోతే ప్రొడక్షన్కి ఎంత నష్టం జరుగుతుందో డెఫినెట్గా తెలుసు నాకు ఆ వాల్యూ ఏంటో. సో వాళ్ళు అడ్డం పెట్టి తిట్టించడం అఫ్కోర్స్ నేను తక్కువ తిడతాను, ఎప్పుడో రేరే తిడతాను వాడిని.
అదే మీ గురించి చెప్పాం కదా సార్, మీరు అందుకే నవ్వుతారు చెప్పారు తప్ప కదా. ఇంకేం చేయరు. యాక్సిడెంట్ అయినా కూడా తిట్టకుండా నవ్వుతున్నారు 10 జనరల్గా మార్క్స్ చూపించారంట. 5 మేకప్ మాత్రం కరెక్ట్. రోజా అంత మేకప్ వేస్తే నేను ఇప్పుడు చూడలేదు, కానీ కానీ నువ్వు చెప్పినట్టు ఒక ఎంత అక్కడ దేహస్తుంటారు. చూడు అసలు 2 లోడ్లు ఆల్రెడీ వెళ్ళిపోయాయండి, 3వ లోడ్ అంట. బాగుందండి అది. థ్యాంక్ యూ.